₹25 అవుతుంది పై చదువుల కోసం. ఈ పోరాటంలో భీమ్ ఎప్పుడో ఓడిపోయాడు. ఒకవేళ అంత డబ్బు పోగు చేయకుంటే ఇక చదువు ముగిసిపోతుంది. ₹25 పెద్ద మొత్తం. ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనైనా పోగు చేయడం భీమ్ విషయంలో అసాధ్యం. మీ భీమ్ ఎలా సఫలం అవుతాడో చూద్దాం. నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా ఇక్కడే ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీ ఆరోగ్యం బాగాలేదని మీకు తెలుసు కదా. లేదు, నేను బానే ఉన్నాను. నేను పనిలోకి వెళ్లి తీరాలి. మీకు బాగోలేదండి, మీ ఆరోగ్యం దెబ్బతిన్నది. నేను వెళ్లి తీరాలి జీజాబాయ్, వెళ్లాల్సిందే. అయ్యో, నేను చెప్పింది మీరెందుకు వినడం లేదు? చూడండి, భర్త ప్రాణాల మీద భార్యకి మొదటి హక్కు ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వలేను. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు నాతో పాటు ఇంటికి పదండి. జీజాబాయ్, నా చెయ్యి వదులు. నేను వదలను. విడిపించుకోగలిగితే విడిపించుకోండి. రండి. జీజాబాయ్, నా చెయ్యి వదులు. వదిలిపెట్టను. ఒకవేళ ఈ రోజు నేను మీ చెయ్యి వదిలిపెడితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మన భార్య భర్తల బంధం కూడా శాశ్వతంగా తెగిపోతుంది. ఇక నేను అలా తెగిపోనివ్వను. నాతో పాటు ఇంటికి పదండి. పదండి. జీజాబాయ్, పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను వదిలిపెట్టు. మీరు మొండి పట్టు పట్టకండి. నువ్వు చెప్పేది విను, నేను పనిలోకి వెళ్ళాలి. రామ్జీ బాబాయ్, నేను మీకోసం ఎప్పటి నుంచి ఎతుకుతున్నాను. ఏమైంది? అక్కడ లక్ష్మి అక్క గాయపడి ఇంటికి వచ్చింది. గాయపడి వచ్చిందా? ఏంటి? పద. మీరు మెల్లిగా నడవండి. ఈ లక్ష్మి ఎలా గాయపడింది? పిన్ని, వదిలేండి. చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుందిలేండి. నోరు మొయ్ లక్ష్మి, ఇది చిన్న దెబ్బేనా? ఇంతగా తగిలింది. మందు రాశానంటే తగ్గిపోతుంది, తొందరగా నయమైపోతుంది. పట్టు. చెయ్యవు. అయ్యో, లక్ష్మి, ఏమైంది తల్లి నీకు? ఈ ఈ దెబ్బలు ఎలా తగిలాయి? మావయ్య, పని వెతకడానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆవిడతో గొడవ అయింది. అప్పుడు నన్ను తోసేసింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మందులు తీసుకొస్తాను. ఆనంద్, ఆనంద్, ఇది ఏమైంది? ఏమైంది ఆనంద్ నీకు? ఏం జరిగిందండి? ఇది ఎలా జరిగింది? రా, కూర్చో. ఆనంద్, రా రా, ఇలా కూర్చో. కూర్చో కూర్చో. ఈ దెబ్బలు ఎలా తగిలాయి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద పిచ్చివాళ్ళ నడుస్తున్నాడు. అప్పుడు ఒక బండి వచ్చి అతను గుద్దేసింది. సంతోషించండి, అతను ప్రాణాలు మిగిలినందుకు. అలా ఎలా గుద్దేస్తారు? నేను గాయాలకు మందు రాస్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొస్తాను. వెళ్ళండి. ఆనంద్, నువ్విక్కడే కూర్చొనుండు. మీ నాన్న ఇప్పుడే వెళ్లి డాక్టర్ గారిని తీసుకొని వస్తాడు. ఎందుకంటే మీ ఇద్దరికి తొందరగా నయమైపోతుంది. అప్పుడు సంపాదించడానికి వెళ్తారు భీమ్ చదువు కోసం. అవునా? నేనన్నది నిజమేనా కాదా? అక్షరాలా నిజం చెప్పావు. కేవలం ఒక్కసారి లక్ష్మి ఇంకా ఆనంద్ గాయపడి ఇంటికి తిరిగొచ్చారు అంటే తర్వాత మీరే చూడండి అన్నా, ఈయన్ని నేనెలా నిస్సహాయాన్ని చేస్తాను. మీరు ఆ భీమ్ చదువు కోసం ఒకవేళ ఇంటిని సర్వనాశనం చేయాలనే కంకణం కట్టుకుంటే నా పేరు కూడా జీజాబాయ్. నేను అలా మాత్రం జరగనివ్వను. ఆనంద్ అన్నయ్య, అన్నయ్య, వదినా, మీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతానా? నేను నీకు చెప్తాను. నీకు, మీ నాన్నకు, అలాగే మీ అత్తయ్యకు, అందరికీ. లక్ష్మిని గాయపరిచిన వాళ్ళు ఎవరో అపరిచిత మహిళ కాదు. నిజానికి తనను గాయపరిచిన వాడివి నువ్వే.
నీ చదువు కారణంగా తన ఇంట్లోంచి బయటికెళ్ళింది. ఏ లక్ష్మిని ఈ రోజు వరకు మేము బయట అడుగు పెట్టనివ్వలేదో తను నీ చదువు కారణంగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే తనకి ఇలాంటి గతి పట్టింది. దీనికి బాధ్యుడివి నువ్వే. కానీ మీ నాన్న ఆయన ఒక్క మాట కూడా అన్నాడు నిన్ను. ఇక ఆనంద్ ఉద్యోగం ఎలా పోయింది మీరెవరైనా ఆలోచించారా? లేదు. భీమ్ గురించి ఆలోచించడంలో మీకు తీరిక దొరికితే కదా మీరు ఇతరుల గురించి ఆలోచించడానికి. ఈ రోజు వరకు ఆనంద్ ఇంటి కోసం కుటుంబం కోసం సంపాదిస్తున్నాడు. అంతవరకు అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే తను భీమ్ చదువు కోసం సంపాదించడానికి వెళ్ళాడో చూడండి తనకు ఎలాంటి గతి పట్టిందో. మీకేమనిపిస్తోంది? ఆనంద్ని తన సేట ఉద్యోగం నుంచి తీసేశాడు అనా? కాదు, మీకున్న గొప్ప కోరికలే తనని తీసేశాయి. భీమ్ చదవాలని మీకున్న కళ, మీకున్న పట్టుదల, కావాలంటే దానికి ఎంత మూల్యమైనా సరే. భీమ్ గొప్పవాడవ్వాలన్న మీకున్న ఆశే ఆనందుని తన ఉద్యోగానికి దూరం చేసింది. అమ్మా మీరేదేదో మాట్లాడకండి. ఇంకేం మాట్లాడుకో. జాగ్రత్త. ఒకవేళ ఈ రోజు ఒక భార్య భర్తల మధ్యలో గనక ఎవరైనా మాట్లాడారంటే మీరు నా వెంట పదండి. రండి. నేను చెప్పేది విను. కూర్చోండి కూర్చోండి, లేదంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు. తర్వాత నేనేం చేయను. కూర్చోండి. మీ ఆరోగ్యం బాగోలేదు కదా? నేను బానే ఉన్నాను కదా. లేదు, మీకు బాగోలేదు. మీ ఆరోగ్యం బాగోలేదు. ఒక భార్య మిమ్మల్ని తన భర్తను ఇమ్మంటోంది. ఒక గృహిణి మిమ్మల్ని తన కుటుంబాన్ని ఇమ్మంటోంది. అన్నయ్య, జీజాబాయ్ మాటల్ని పట్టించుకోవద్దు. తనిదంతా నాటకం ఆడుతోందంతే. మధ్యలో ఎవరు మాట్లాడొద్దని చెప్పానా? ఎవరో మాట్లాడడానికి వీల్లేదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. భీమ్ యొక్క చదువు మూల్యం ఎక్కువ, లేక లక్ష్మి ఇంకా ఆనంద్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ సుఖం, అలాగే వాళ్ళ ప్రశాంతత ఎక్కువ? అంటే మీరు ఇలాంటి తండ్రా? ఒక్క కొడుకు చదువు కోసం మరో కొడుకుకి తన భార్యకు వాళ్ళ తలరాతలో కేవలం కష్టాలు, ఇబ్బందులు, అలాగే గాయాలే రాస్తారా? ఆనంద్ బావా, అక్క, అక్కడ నిలబడు. మీరు చెప్పండి, మీకు ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ రేపు మీకేదైనా జరిగితే ఇక నేను విధవనైపోతే, ఒక మహిళ విధవ అవడం కంటే మీ ఈ భీమ్ చదువే ఎక్కువ. ఒకవేళ రేపు లక్ష్మికి ఏదైనా జరిగితే మీ కొడుకు జీవితం నాశనం కావడం కంటే మీకు ఈ భీమ్ చదువే ఎక్కువ. ఒకవేళ రేపు ఎవరైనా తను భీమ్ చదువు కోసం సంపాదిస్తున్నాడని ఆనందని చంపేస్తారో ఏమో, అయినా మీ దృష్టిలో తన చావు కంటే భీమ్ చదివే ఎక్కువ. జీజాబాయ్ కాల్పనిక ప్రశ్నలు సృష్టించకు. కాల్పనికం కాదు. లక్ష్మి బిడ్డ చనిపోయింది, అది కాల్పనికం కాదు కదా. ఇంట్లో డబ్బు లేదు, అది కాల్పనికం కాదు కదా. గురువు గారు, మీరు తన గురువు కదా, మీరే నాకు చెప్పండి, భవిష్యత్తులో ఏ ప్రశ్నలు ఉత్పన్నం కాగలవో వాటిని వర్తమానంలో కాల్పనికత అంటారా? సమాధానాన్ని ఆశించడం తప్ప? మీరు కావాలనే రామ్జీ మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒత్తిడా? ఒత్తిడి కాదు గురువు గారు,
నేను నా భర్తని సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ఈ రోజు నా భర్త ఇది స్పష్టం చేయాల్సి ఉంటుంది. తను ఎవరి తరపున ఉన్నాడో, భీమ్ చదువు వైపా లేకపోతే మిగిలిన ఈ కుటుంబం భవిష్యత్తు వైపు ఉన్నారా? ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. అత్తయ్య, మా నిర్ణయాలు మావయ్య ఎందుకు తీసుకుంటాడు? నోర్మై, ఇంకేం మాట్లాడద్దు. నేనేం చెప్పానో వినలేదా? వదినా, మీరు మాట్లాడకండి. ఈ రోజు వీళ్ళిద్దరి మధ్యలో మనలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఎవరికి మాట్లాడడానికి హక్కు కూడా లేదు. నిర్ణయం తీసుకోవాల్సింది మా నాన్న. నాన్నే నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. రమా, అన్నయ్య వదినల దగ్గరుండు. నేనెళ్ళి మందు తీసుకొస్తాను. వద్దు, నువ్వుండు. నువ్వే చెప్పావు కదా అమ్మను సంతోషంగా ఉంచాలని. ఇప్పుడు అమ్మకు నిర్ణయం కావాలి. నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆలోచించాలి మందు రాసుకోవాలో వద్దా అనేది. ఏంటి? మీరిప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును భీమ్రావ్, ఇప్పుడేం నిర్ణయం తీసుకుంటారు? తీసుకోనివ్వండి. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. మీ దృష్టిలో భీమ్ చదివే ఎక్కువ ముఖ్యమో లేక మన కుటుంబమో, అలాగే మన కొడుకు కోడళ్ల జీవితాలో? జీజాబాయ్, నాకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీకు గుర్తుండే ఉంటుంది, మనకు పెళ్ళైన మొదటి రాత్రి నాడు మీరు నాకొక విషయం చెప్పారు. మనకెప్పుడు ఒక్క సంతానం కూడా ఉండదు అని. కావాలంటే నువ్వు నన్ను నేరస్తుడనే అనుకో, కనీసం నన్ను క్షమించు. కానీ ఒకటి మాత్రం నిజం, మనకి సంతానం ఉండదు. ఇక ఇది నాకు ముందే తెలుసండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారని, అలాగే చాలా సమతుల్యమైందే తీసుకుంటారు అని. చూడండి, నా మీద ఒట్టు వేసి చెప్పండి, ఈ రోజు మీరు సమతుల్యమైన నిర్ణయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఒట్టు ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు కొడుకు మీదున్న ప్రేమ నిస్సహాయాన్ని చేయకూడదని. ఇక నాకు తెలుసు మీరు నా ఒట్టుని తప్పకుండా గౌరవిస్తారు అని. మీ మాటకు నేనిచ్చినట్టుగా ఒకవేళ గౌరవం ఇవ్వలేకుంటే అప్పుడు నేనేమనుకుంటానంటే మీలాంటి ఒక ఆదర్శవాది కూడా అబద్ధపు ఒట్లు పెట్టగలడు అని, ఒట్టు తీసి గట్టు మీద పెట్టగలడు అని. చూడు జీజాబాయ్, నది తన దారిని తానే వెతుక్కుంటుంది. ఇక భీమ్ ఒక నది లాంటి వాడు. నువ్వు భ్రమపడుతున్నావు. ఒకవేళ నేను వాడికి సహాయం చెయ్యకుంటే వాడు చదువుకోలేడు అని. అయినా కూడా కొంతకాలం నుంచి వాడి చదువు కోసం నేనెక్కడ సహాయం చేస్తున్నానని?
అందుకే వాడు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఉండనివ్వండి, నదిని నదిలాగే. అయినా మీకేం తెలుసు? అయినా మీరు దేని నది అంటున్నారో అది నది కానే కాదేమో మీకేం తెలుసు? అయినా ఒకవేళ నదికి ఇంకొకరి సహాయం అవసరం లేకపోతే మీరు భీమ్కు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? తనని ఒంటరిగా వదిలేయండి, తనని రుజువు చేసుకొనివ్వండి. తను నిజంగానే మీరు నమ్ముతున్నట్టుగా ఒక నది అని. భీమ్ తోడు వదిలిపెట్టండి. మీరు జిజాబాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను వాడి తండ్రిని. నేను వాడి తోడు ఎలా వదిలిపెట్టగలను? నా దృష్టిలో అది ఒక పాపం. మరి భీమ్ కోసం కుటుంబాన్ని ఆపదల్లో పడేయడం అది మీ దృష్టిలో పాపం కదా? హ? ఒకవేళ మీ తలరాత అనే త్రాసులో 2 వైపులా పాపం చేయడమే రాసుంటే ఇలాంటి పాపం చేయడమే ఎంచుకోండి. మీకు అతి తక్కువ దోషం తగిలేది. ఆలోచించండి. ఎన్ని విధాలుగా ఆలోచిస్తారో ఆలోచించుకోండి. ఎన్నిసార్లు ఆలోచిస్తారో ఆలోచించుకోండి. తర్వాతే బయటికొచ్చి మీ నిర్ణయాన్ని వినిపించండి. నేను మీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన బయటకు వచ్చాక తన నిర్ణయాన్ని వినిపిస్తానన్నారు. ఒకవేళ ఆయన రాలేదంటే నేను మరోసారి లోపలికి వెళ్తాను. అలాగే ఆయన్ని తీసుకొని వస్తాను. అత్తయ్య, మీరు మామయ్యని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? మధ్యలో మాట్లాడొద్దురమ్మా. ఎవరికి మాట్లాడే హక్కు లేదని చెప్పాను కదా. విన్నావా? నీ భర్త చెప్పింది పూర్తిగా నిజమే. మొదటిసారిగా రేపటి నుంచి మనం దేని గురించి పోరాడాలంటే మీరందరూ తరగతి బయట కాదు, నిజానికి తరగతి లోపలే ఉండి చదువుకోవడానికి. విద్య కూడా సూర్యుడి ఎండ లాంటిదే. అంటే ఈరోజు చోటు మార్చడం వల్ల సూర్యుడి ఎండ తగ్గిపోలేదు కదా, అలాగే తరగతిలో చోటు మారడం వల్ల వెనకో ముందో కూర్చోవడం వల్లనో లేదా విడిగా కూర్చోవడం వల్లనో విజ్ఞాన ప్రభావం తగ్గిపోయేది కాదు. నువ్వు స్కూలుకి వెళ్ళాలి. నువ్వు బాగా చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి మంగలి నీ జుట్టు కత్తిరించాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నీ పక్కన కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను ముట్టుకుని గర్వంగా భావించాలి. చూడు బాబు, నేల మీద పడుతున్న నీటిని చూడు. ఈ నీటిని నేల లోపలికి వెళ్లకుండా ఆపగలిగితే ఆపు. కానీ నాన్న, ఇవన్నీ ఎలా ఆగుతాయి? అలాగే నువ్వు కూడా ఆగకూడదు. అలాగే నీ చదువు కూడా ఆగిపోకూడదు. ఇదిగో నీ కొత్త పుస్తకాలు, ఒకసారి చూసుకో. నువ్వేం చెప్పావో అవన్నీ ఉన్నాయో లేవో. ఒకవేళ ఏమైనా లేకుంటే నేను మళ్ళీ సంతకి వెళ్ళి తీసుకొస్తాను. భీమ్ చదువు కోసం మీరు ఎంతకాలమని కష్టపడుతూ ఉంటారు? భీమ్ని అడగండి. భీముకు కూడా చెప్పండి ఏదో ఒక పని చేయమని. ఇంకొన్ని సంవత్సరాలు చదువుకుంటే తర్వాత జీవితం అంతా పనిచేయడమే కదా. అప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. నా జీవితం కంటే భీమ్ చదివే ఎక్కువ ముఖ్యమైంది. భీమ్ చదువుకొని గొప్పవాడైపోతే అప్పుడు నేను శాశ్వతంగా బతికే ఉంటాను. భీమరావు తల్లిదండ్రులు ఎప్పటికీ చనిపోలేరు సత్పాల్ గారు. వాళ్ళని తమ పిల్లల కారణంగా శాశ్వతంగా తలుచుకోవడం జరుగుతుంది. మనకి పెళ్ళైన మొదటి రాత్రి నాడు మీరు నాకు ఒక విషయం చెప్పారు కదా, మనకెప్పుడు ఒక్క సంతానం కూడా ఉండదు అని. ఈ రోజు మీరు నా మీద ఒట్టేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు కొడుకు మీదున్న ప్రేమ నిస్సహాయాన్ని చేయకూడదని. ఇదిగో రామ్జీ, మరీ అంతగా ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా బయటికి రా. నేను కూడా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. రా. అవును రామ్జీ, త్వరగా బయటికి రా. మేమంతా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అవును రామ్జీ గారు, బయటికి రండి. మీ భార్య ఈ జీజాబాయి కోరిక మీద చన్నీళ్లు చల్లండి. రామ్జీ అన్నా, మేమంతా మీకు తోడుగా ఉన్నాం.
ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ నిర్ణయాన్ని తెలియజేయండి.